ఫ్రెండ్స్, మీకిప్పుడు ఒక అద్భుతమైన స్థలాన్ని పరిచయం చేయబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అద్భుతమైన స్థలం అని ఎందుకు చెప్తున్నాను అంటే, చూస్తున్నారు గదా! మరి అతి పురాతనమైన ఆలయం. ఈ ఆలయం గురించి మన ఛానల్‌లో వీడియో అప్‌లోడ్ చేయటం జరిగింది. ఆ ఆలయానికి ఎదురుగానే మరి ఒక అందమైన కొలను, ఆ కొలనులో తెల్లని వచ్చస్సు కలిగిన జలచరాలు, మరి బోటింగ్ చేయటానికి అనువుగా ఉన్న ఈ బేరళ్ళతో తయారు చేసిన బోటు, మరి ఆ కొలను చుట్టూ చూస్తూ ఉన్నారు మరి. కట్టపై నుండి అందమైన దారి, ఆ నీటి చెరువులో అక్కడక్కడ పెద్ద పెద్ద చెట్లు లాంటి బండలు, ఆ బండల నడుమన తెల్లని వచ్చస్సుతో సంచరిస్తూ ఉన్న జీవులు స్విమ్ చేస్తూ ఉన్నాయి. చూడండి ఎలా స్విమ్ చేస్తూ ఉన్నావో. మరి మనమైతే ఎలా స్విమ్ చేస్తామో అలానే ఈ జీవులు కూడా ఈ నీటిలో స్విమ్ చేస్తూ ఉన్నాయి. ఈ ప్రదేశం అంతా గూడా చూడటానికి చాలా చాలా రమణీయతగా ఉన్నది. ప్రకృతి అందాలతో, ప్రకృతి సొగసులతో చూడండి మరి. ఆ ఆ బాతు తన 2 కాళ్ళను వెనుకకు ఉంచి, పడవ ఏ విధంగా నడవటానికి తెడ్డు సహాయపడుతుందో, అదే విధంగా తాను ముందుకు నడవటం కోసం తన పాదాలను వెనక్కి ఉంచి తెడ్డులాగా ఉపయోగించుకొని, ఇవన్నీ గూడా ముందుకు ప్రయాణం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా మునిగిపోకుండా ఉన్నాయి. ఇప్పుడు ఆలయం చూస్తూ ఉన్నాము. చాలా చాలా వండర్‌ఫుల్ ఆలయం అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకోసం ఈ మాట వాడాను అంటే, మరి మన ఛానల్‌లో నేను మరి ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి, ఆ అద్భుతాన్ని మన ఛానల్‌లో వీడియో రూపంలో అప్‌లోడ్ చేయటం చాలా చాలా అదృష్టంగా భావించాను. మరి అతి పురాతనమైన ఆ ఆలయం, ఆ ఆలయానికి ఎదురుగానే ఇప్పుడు మనం చూస్తున్న నీటి కొలను. ఈ నీటి కొలనులో అందమైన పక్షులు, అంతేకాకుండా నీటి లోపల సంచరిస్తున్న తాబేళ్లు కావచ్చు, ఫిష్ కావచ్చు, రకరకాల జలచరాలు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. చుట్టూ ఎత్తైన పచ్చని చెట్లు, ఎటు చూసినా అందమైన తివాచీ పరిచినట్లుగా అందముగా ఉన్న పచ్చని పంట పొలాలు, ఆ పొలాల నడుమ ఈ కొలను, కొలనుకు ఎదురుగా అతి పురాతనమైన శివ ఆలయము ఉన్నది. ఒక్కసారి కుదిరితే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ ఆలయాన్ని సందర్శించుకోండి. నీటిని అప్పుడప్పుడు మరి ఈ లాకును పైకి వెత్తి బయటికి పంపించడం జరుగుతోంది. మురికి కాకుండా మురికైనప్పుడు నీటిని వదలటము, కొత్త నీటిని నింపటం ఇలా చేస్తూ ఉంటారు. ఇక్కడ చూడొచ్చు, చాలా అద్భుతమైన ప్లేస్ ఇది. మరి ఫ్రీ మ్యారేడ్ వెడ్డింగ్ షూట్స్ జరుగుతూ ఉంటాయి. ఈ ప్రదేశానికి పెళ్లి ద్వారా ఒకటి కాబోతున్న నూతన వధువరులు వచ్చి మరి వెడ్డింగ్ షూట్స్ చేసుకోవటం ఇక్కడ ప్రసిద్ధి. అంతేకాకుండా ఈ ఆలయాన్ని చూస్తూ ఉన్నాము. ఛాయా సోమేశ్వర స్వామి ఆలయం, పనగల్లు, నల్గొండ 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పట్టణానికి దూరంగా ఉండటం వల్ల చాలా ప్రశాంతమైన వాతావరణము, పచ్చని పంట పొలాలు చెప్పుకున్నాము. అందమైన నీటి సరస్సు, అద్భుతమైన ప్రదేశంగా చెప్పుకోవచ్చు. ప్రతిరోజు ఈ ప్రదేశాన్ని చూడటానికి మరి వందల సంఖ్యలో వినోదానికి, విహారానికి, స్వామిని దర్శించుకోవటానికి వస్తూ ఉంటారు. మరి ఆ బాతును చూడొచ్చు. పెద్ద నీటి బాతు అని చెప్తూ ఉంటాము. నీటిలో ఎలా సేద తీరుతుందో చూడండి. ఇలా మ్యారేజ్, వెడ్డింగ్ షూట్స్ జరుపుకునే వాళ్ళు పచ్చని చెట్ల నడుమ, ఆ నీటి సరస్సు నడుమ ఇలా ఫ్రీ వెడ్డింగ్ షూట్స్ జరుపుకుంటూ నూతనంగా ఓ జంట కాబోతున్న వధువరులు వచ్చి ఈ ప్రదేశంలో ఫొటోస్ దిగటం ఇక్కడ ప్రత్యేకత. అందమైన ప్రదేశము, అంతే అందమైన జంటలందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ నీటిలో మరి బోటింగ్ చేస్తూ కూడా ఉంటారు. చూడొచ్చు ఎలా స్వేద తీరుతూ ఉన్నదో మరి ఆ ఒడ్డుపై నిద్రిస్తూ. అలా మనుషులే కాదు, పక్షులకు కూడా
స్వేద తీరటానికి ఒక ఆహ్లాదమైన ప్రదేశంగా ఈ ప్రదేశాన్ని చెప్పుకోవచ్చు. చెరువుకు ఇరువైపులా చుట్టూ రౌండుగా రోడ్డు నిర్మించడం జరిగింది. ఆ రోడ్డు నిర్మాణానికి ఇరువైపులా ఎత్తైన అందమైన చెట్లు, పచ్చని పంట పొలాలు. కొందరు మరి వాళ్ళు తెచ్చుకున్న ఆహారాన్ని ఆ జలచరాలకు వేస్తూ ఉంటారు ఆహారంగా. ఇప్పుడు మనం ఆ వేసిన ఆహారాన్ని తినడానికి వచ్చిన